సభాధ్యక్షులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ముందుగా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. రైల్వే కోడూరు నియోజకవర్గం కడప జిల్లాలో ఎవరు ఊహించని విధంగా ప్రతి సందర్భంలో కూడా జనసేన పార్టీ కోసం, మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం చేయాలన్నా, పార్టీ కోసం ఒక అంకిత భావంతో పనిచేయాలన్నా, అదేవిధంగా ఆశీర్వదించాలన్నా ఎక్కడ కూడా మీరు వెనకాడరు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే మన నియోజకవర్గంలో మనం సొంత కుటుంబంలాగా మనం భావించుకుని ఎట్లా ఇంటింటికి వెళ్ళి మనం కలిసి సమస్యలపైన, విషయాలపైన సంప్రదించుకుంటూ ఉంటామో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కడప జిల్లాలో రైల్వే కోడూరు గురించి, బద్వేలు గురించి, రాజంపేట గురించి, మైదుకూరు గురించి, కడప గురించి ఎప్పుడు కూడా ఆయన విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు. అంటే కొన్ని నియోజకవర్గాల గురించి నేను ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే, ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఒక పట్టుదల, అక్కడ ఉన్న మన జన సైనికులు, మన వీర మహిళలు ఏ విధంగా నాయకత్వం కోసం, పార్టీ కోసం ఒక అంకిత భావంతో పనిచేస్తారో వాళ్ళని ఉద్దేశించుకుని నేను మాట్లాడుతున్నాను. పార్టీలో సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలంటే ఒక వ్యక్తి పైన ఉండదు. నిజంగానే మీరు 2 సంవత్సరాల క్రితం మీరు సంయుక్తాన్ని కలిసి ఉంటే ఇక్కడ ఒక చిన్న కుటుంబం నుంచి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ పెద్దలందరూ కోరిన తర్వాత ఆమె ఒక అభ్యర్థిగా నిలబడి మైసూరువారపల్లి నుంచి ఆమె సర్పంచ్గా ఎన్నికవడం నుంచి నేను చూస్తున్నాను ఆమెని ఏ విధంగా ప్రతిరోజు కష్టపడి నేర్చుకుని ఒక వేదిక పైన ఉపన్యాసం ఈరోజు ఇచ్చిందంటే అది మన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి అంకిత భావంతో ఆమెని ముందుకు తీసుకెళ్ళడం, ఆమెకు ధైర్యం ఇవ్వడం, ఏ సమస్య వచ్చినా సరే మన అందరం నిలబడతాం అనే భావన మీ అందరిలో కలగాలి. ఎందుకంటే కడప జిల్లాలో మనం బెదిరిస్తారు, కడప జిల్లాలో మనం భయపెట్టిస్తారు అనుకుంటే అది కేవలం ఆ నాయకులకే సరిపోతుంది. జనసేన పార్టీలో మాత్రం అటువంటి కదరు. మన పార్టీలో మనందరం కూడా కలిసికట్టుగా ఉంటాం, ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుంటాం. ఎవరికి ఎటువంటి సందర్భంలో ఒక చిన్న సమస్య వచ్చినా సరే మనం నిలబడతాం. అందులో భాగంగానే రేపటి రోజున మనం నందలూరు, రాజంపేట 2 మండలాల్లో కూడా మనం రేపు పర్యటించినప్పుడు అక్కడ ఉన్న గ్రామాలు మీరు చూశారు. గత సంవత్సరం ఇదే రోజున నవంబర్ 18, నవంబర్ 19 అర్ధరాత్రి ఏ విధంగా కుట్రపూరితంగా డ్యాములో అక్కడ గేట్లు తీసేస్తే ఇసుక పోతుందేమో, ఇసుక తవ్వుకుందామని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు చేసిన కుట్ర. ప్రభుత్వం కూడా దాదాపు 2 రోజుల నుంచి కేంద్రం నుంచి కానివ్వండి, ఇక్కడున్న వాతావరణ శాఖ కానివ్వండి, వర్షాలు బాగా కురుస్తున్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అన్నా కూడా వీళ్ళు ఎక్కడ కూడా డ్యాముల్లో సరైన రీతిలో స్పందించలేదు. చివరికి 44 ప్రాణాలు కోల్పోతే, అపారమైన పంట నష్టం కలిగితే మీ అందరం కలిసికట్టుగా ఆ రోజు అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కార్లు వెళ్ళలేకపోయినాయి. పుల్పత్తూరులో కానీ, మందపల్లిలో కానీ, తోగూరుపేట కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో మేము పర్యటించాం. అసలు నిజంగానే ఊహించలేని పరిస్థితులు. ఇల్లు కొట్టుకుపోయినాయి. ఎంతోమంది పాపం ఆవేదనతోటి రోధిస్తూ, ఓ కుటుంబంలో అయితే ఒకే కుటుంబంలో 11 మంది చనిపోయారు. ఎంత విషాదకరమైన పరిస్థితుల్లో కూడా ఒక ఆశ ఉండింది, ఒక నమ్మకం ఉండింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా వ్యాసి, అతనే కదా ముఖ్యమంత్రి అయింది, ఏదో విధంగా స్పందిస్తాడు, సహాయం అందిస్తాడని వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. కానీ వాస్తవంగా అందరికన్నా ముందు వెళ్ళి సహాయం చేసింది మన జనసేన పార్టీ, మన జన సైనికులు, మన వీర మహిళలు. మూడో రోజు మేము పర్యటించినప్పుడు ఆ రోజే మొట్టమొదటిసారి ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి కొంతవరకు సహాయం అందించారు. కానీ అంతకు ముందు 2 రోజుల నుంచి కూడా మన పార్టీ అభిమానులు, మన నాయకులు స్థానికంగా రైల్వే కోడూరు నుంచి, రాజంపేట నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి అందరూ కూడా వచ్చి ఏదో విధంగా ఆదుకోవాలని ప్రయత్నం చేశారు. నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది రైతులు ఎదురయ్యారు. పార్టీతో సంబంధం లేదు, దేనికోసం వచ్చారని నేను అడిగితే
నాకే చాలా ఆశ్చర్యం కలిగింది. పాపం వాళ్ళు ట్రాక్టర్లో ధాన్యం తీసుకొచ్చి కొంతవరకైనా బియ్యం పంపిణీ చేద్దాం, పప్పులు పంపిణీ చేద్దాం అని స్వతహాగా రైతులు వచ్చి అక్కడున్న వ్యక్తుల్ని ఆదుకున్నారు. అటువంటి సమాజం మన దగ్గర ఉంది. గర్వపడాల్సింది పోయి ఈరోజు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి గారు డిసెంబర్ మొదటి వారంలో పర్యటనకు వచ్చాడు. 15 రోజుల తర్వాత, ఈ సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ రోజు ఆయన ఇచ్చిన హామీలు ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి 5 సెంట్ల భూమి ఇస్తా అన్నాడు. 5 సెంట్ల భూమిలో మీకు 3 నెలల లోపే మీకు ఇల్లు కట్టి ఇంటి తాళాలు కూడా నేనే వచ్చి మీకు అందిస్తాను హామీ ఇచ్చాడు ఆ రోజు. ప్రతి రైతుకి పంట రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు. ఎక్కడైతే ఇసుక మెట్లు వచ్చినాయి వాళ్ళకు పొలాల్లోకి పాపం ఎంతోమంది మామిడి తోటలు అన్నీ నష్టపోయినాయి. ఆ ప్రాంతాల్లో 12,500 రూపాయలు హెక్టార్కి మీకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చాడు. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. డ్వాక్రా మహిళలకి పూర్తి స్థాయిలో మీకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. యువత చాలామంది పాపం ఇవాళ కూడా వచ్చారు మమ్మల్ని ఆహ్వానించడానికి. నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మన పార్టీ గురించి మన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న నమ్మకంతో వాళ్ళు ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కొని మన కోసం వస్తున్నారు. వాళ్ళకి ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి? 10 రోజుల్లో, కేవలం 10 రోజుల్లో మీకు ఉపాధి కల్పిస్తాం, ఇక్కడనే జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని చెప్పాడు. దాని గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. వీటన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈయన పేరు మార్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మార్చుకోవాలి. ఎందుకంటే అన్నమయ్య జిల్లాలో జగన్ అన్నయ్య చేసిన మోసం మామూలు కాదు. 98% మందికి ఇచ్చామని చెప్పాడు ఆ రోజే. ఈ రోజు కూడా అదే చెప్తున్నాడు. మేనిఫెస్టోలో 98% పూర్తి చేసామని. మరి ఆ 98% ఏం పూర్తి చేశాడో రేపు వెళ్తే అక్కడ కనపడుతుంది. ఎందుకంటే 393 గృహాలు ఏవైతే కొట్టుపోయినాయో ఒక్క గృహం కూడా కట్టించలేకపోయాడు ఆయన. ఒక్క ఇల్లు వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన కనీస సౌకర్యం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఈ రోజుకి గుడారాల్లో ఉంటున్నారు. శివారెడ్డి అనే రైతు తాడేపల్లి ముఖ్యమంత్రి గారి నివాసానికి దాదాపు 10 సార్లు కూతుర్ని వెంట పెట్టుకుని మాకు నష్టపరిహారం రాలేదు, మాకు ఇల్లు కట్టలేదని చెప్పి పాపం ఆయన ముఖ్యమంత్రి గారిని చూడడానికి కోసం ప్రయత్నం చేస్తే దగ్గర కూడా రానివ్వలేదు. చివరికి ముఖ్యమంత్రి గారి సొంత గ్రామం పులివెందల్లో ఇడుపులపాయలో ఒక బ్యానర్ కట్టుకుని వెళ్తే పోలీసులు అక్కడి నుంచి కూడా తరిమేశారు ఆయన్ని. అటువంటి పరిస్థితుల్లో ఎవరు చెప్పుకోవాలి? మనం ఏదో అనుకుంటాం, ఈరోజు రాజకీయ నాయకులుగా మనం అనుకుంటాం, మన పార్టీ జెండా మోసుకుంటున్నాం, దేనికైనా మనం ఎదుర్కొంటున్నామని. ఇందాక నాగేంద్రరావు గారు మాట్లాడుతూ దేనికైనా సిద్ధం అన్నారు. వెంకటేష్ గారు ఇంకా ఆవేశంగా మాట్లాడారు. మనకి గుండె నిండా ధైర్యం ఉంటుంది, అసలు అందులో అనుమానం లేదు. కానీ సామాన్యుడి గురించి ఏంటి, పేదవాడి గురించి ఏంటి? వాళ్ళు నలిగిపోతున్నప్పుడు, వాళ్ళు చితికిపోతున్నప్పుడు మన బాధ్యత కాదా? ప్రతిపక్ష పార్టీగా నిజాయితీగా మనం ప్రజల పక్షాన నిలబడి సామాన్యుడు ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళ గల వినిపించాల్సిన బాధ్యత ప్రతి జన సైనికుడికి, పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి ఉంటుంది. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అది అవసరం, ప్రజాస్వామ్యంలో అది అవసరం. ఎందుకు వినిపించకూడదు చెప్పండి? ఖచ్చితంగా నిరసన తెలపాలంటే నిరసన తెలపాలి. ఒక మంచి కార్యక్రమం చేయాలంటే చేయాలి. ఒక రోడ్డు కోసం చిటివేల్ నుంచి కోడూరు వరకు రోడ్డు కోసం పాదయాత్ర చేస్తే అందులో తప్పు పట్టాల్సింది ఏంటి చెప్పండి? సిగ్గుతో తల వంచుకోవాలి. సొంత ముఖ్యమంత్రి, సొంత జిల్లా ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి ఆయన చేయాల్సింది పోయి చేయలేక నిస్సహాయంతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ పక్షాన్ని నిలబడేది జనసేన పార్టీ. అది మీరు ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి. ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు, కేసులు పెడతా ఉంటున్నారు. ప్రతి సందర్భాల్లో పోలీసులు మనం వెంటబడుతూ ఉంటారు. దేనికోసం? పదవుల కోసం మనం వెంటబడుతున్నామా? ఇదేమైనా ఎలక్షన్లా మనం ఓట్ల కోసం తిరుగుతున్నామా? సమాజంలో ఒక మార్పు రావడం కోసం, యువతకి మంచి ఉపాధి కల్పించి వాళ్ళకి నాయకత్వం తీసుకురావడం కోసం. ఏ విధంగా ఇందాక మహేష్ మాట్లాడడం మీరు చూశారు. ఎంత నిజాయితీగా సమాజం కోసం, జనసేన పార్టీ కోసం, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిజాయితీగా నిలబడి సమాజానికి సేవ చేస్తూ నాకు ఇచ్చే 5,000 రూపాయలు వద్దు, భవిష్యత్తులో మీరు పార్టీ కోసం ఓటు చేయండి అని ఆయన అడిగితే అది మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక అంకిత భావం తెచ్చుకోవాలి మనం. అదే నాయకత్వం.
నాయకత్వం అంటే మన ఒక్కరమే పవన్ కళ్యాణ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారే పార్టీ నడిపిస్తా అంటే సరిపోదు. పవన్ కళ్యాణ్ గారు క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎవరు కూడా అటువంటి సాహసం చేయలేరు. ఆ రోజున 2014లో ఆయన పార్టీ నిర్మాణం చేసినప్పుడు చాలామంది రకరకాలుగా అవమానపరిచారు, వ్యక్తిగతంగా ప్రతిరోజు దూషిస్తారు ఆయన్ని. అయినా కానీ అవన్నీ తట్టుకుని ఇంత దూర ప్రయాణం చేశారు ఆయన. ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం మనం నిలబడాలని అనుకుంటారు, కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తన సొంత కోసం, ఆయనకి ఏదో పదవి వస్తుందనో తద్వారా ఆయనకి లబ్ధి కలుగుతుందనో, లేకపోతే హడావిడిగా రేపటి రోజున మన ప్రభుత్వంలోకి వెళ్ళిపోతే వీళ్ళలాగా కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకుందామనో, లేకపోతే వెరైటీస్ మైన్లు లాక్కుందామనో, ఇంకేదో చేయాలనో ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రాదు. పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మన ప్రజల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన పార్టీ కోసం ఆలోచిస్తారు. పార్టీలో కూడా నేను ఈరోజు కోరేది ఏంటంటే, చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నారు. గతంలో పీఆర్పీలో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, అనుభవం ఉంది. ఇప్పుడు జనసేన పార్టీలో వాళ్ళకి కొన్ని పదవులు మనం ఇవ్వగలిగాం, కొంతమందికి ఇవ్వలేకపోయాం. అది పార్టీలో ఎప్పుడైనా సరే ఒకే రోజు నిర్మాణం పూర్తి కాదు. పార్టీ సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలంటే అంచెలంచెలుగా మనం ఎదుగుతూ రావాలి. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి చివరికి బూత్ స్థాయి వరకు, బూతుల్లో మేనేజ్మెంట్ చేసుకుని మనం జాగ్రత్తగా పోలింగ్ బూత్లో నిలబడినప్పుడే పార్టీ విజయం సాధించగలుగుతుంది. రైల్వే కోడూరు ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ జెండా ఎగరాలి, తెలుసుకోవాలి. దానికి మీకు ప్రణాళిక కూడా ఉండాలి. ఒక నెల క్రితం నాకు రైల్వే కోడూరు నుంచి కొంతమంది పెద్దలు వచ్చి అడిగినప్పుడు నేను ఇదే విషయం చెప్పాను. గతంలో మనకు మంచి అభ్యర్థి వచ్చాడు, ఆ రోజున ముందుకు వచ్చి పోటీ చేశాడు. ఆ అభ్యర్థి మరి వెంకట సుబ్బయ్య గారు ఈ రోజున పాపం కొంచెం వ్యక్తిగత కారణాల వలన చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. మన పార్టీ అధ్యక్షులు వదిలేండి ఆ బాధ్యత, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. సరైన సమయంలో ఎవరిని మనకి ఇన్ఛార్జ్గా వేయాలనేది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటారు. కానీ ఈలోపు మన బాధ్యత, మన గ్రామ స్థాయిలో, మన మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీరు చేయండి. రేపటి రోజున ఆయనేం పోటీ చేయడే, లేదా వెంకటేష్ పోటీ చేయడా, లేకపోతే డాక్టర్ గారు వచ్చి పోటీ చేయరా. ఇక్కడ మనకి జనసేన పార్టీ నుంచి ఒక అభ్యర్థి, మనం చక్కటి అభ్యర్థిని మనం ఎంపిక చేసుకోవాలి, నిలబెట్టాలి. ఆ అభ్యర్థిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో దాన్ని మీరు చాలా బలంగా, ధైర్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఏం తక్కువ చేసామని మనం చెప్పండి. ఈరోజు నాయకత్వం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాలో కూడా చాలా ఆవేదన ఉంది. నేను గతంలో మనందరం సిద్ధవటంలో చూసాం. సిద్ధవటంలో కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ఒక సభ ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తోంది. పవన్ కళ్యాణ్ గారు సొంతంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆ రైతు కుటుంబాలని ఆదుకోవడానికి ప్రతి కుటుంబానికి ₹1,00,000 మనం ఇస్తుంటే, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో 46 మంది ఆత్మహత్య చేసుకున్నారు రైతులు. ఇది ఎవరైనా ఊహించగలుగుతాను చెప్పండి? అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే జరిగేదా చెప్పండి? నేను రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నాయకత్వాన్ని చూసి ప్రజల్లో భరోసా రావాలి, ఒక నమ్మకం రావాలి. సొంత నియోజకవర్గంలో ఈయన వెళ్తుంటే కనీసం అక్కడంతా పరదాలు కట్టేస్తారు, రోడ్లో షాపులు మూయిపించేస్తారు. చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు నేను ఎప్పుడు చూడలేదు. ఒక ముఖ్యమంత్రి, ఒక యువకుడు ప్రజల్లోకి దూసుకుంటూ వెళ్ళాలి, 10 మంది కలవాలి. కానీ గత సంవత్సరం నందలూరు వచ్చినప్పుడు కూడా, ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు మీకు తెలుసు, నందలూరు వచ్చినప్పుడు ముఖ్యమంత్రికి ఇంటికి కనీసం 25 అడుగులు డిస్టెన్స్ ఉండింది. రోపులు కట్టారు, బ్యారికేడ్లు కట్టారు. అరే, వరద బాధితుల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా అంత భయం దేనికో ముఖ్యమంత్రికి నాకు అర్థం కాదు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఆయన పైన తిరగబడుతున్నారు. వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి కూడా అవకాశం కల్పించడం లేదు. 98% పూర్తి చేస్తా అన్న ముఖ్యమంత్రి దానికే పరిమితం అవుతాడు. నిజంగానే 98% పూర్తి చేస్తే దయచేసి తొందరగా మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఈ పరిపాలన ఎవరికి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. 2% కూడా మీరు అందించలేదు ప్రజలకి. ఎక్కడ జరిగిన అభివృద్ధి చెప్పండి? ఏ ఒక్క కుటుంబానికి, రైతుకి ఆదుకున్నారు చెప్పండి? ఉద్యాన పంటలు మన ప్రాంతంలో ఎంత అద్భుతంగా మన కష్టపడి మన వాళ్ళు పండిస్తున్నారు. ఏ విధంగా ఈరోజు టమాటా రైతు పరిస్థితి ఏంటి చెప్పండి? రామదాస్ చౌదరి గారు వచ్చారు. ఆ రోజు మదనపల్లిలో పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు ఆ రోజున్న ఆవేదన టమాటా రైతుకి ఈ రోజు కూడా అదే ఆవేదన ఉంది. ఎక్కడ పోయింది మార్కెట్ స్థిరీకరణ ధర చెప్పండి?
ఎక్కడ వీళ్ళు 1600 కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వం నుంచి టమాటా రైతు కాదు కూడా అని చెప్పానండి. నిజాయితీ లేదు, పచ్చి అబద్ధాలు. ఈరోజు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో ఉభయ గోదావరి జిల్లాలో, కోస్తాంధ్రాలో రైతులందరూ కూడా చితికిపోయి భయపడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని చూసి. రైతు భరోసా కేంద్రాలు అన్నారు, 6300 కోట్ల రూపాయలతోటి రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసి అతి పెద్ద స్కామ్ తయారు చేశారు వీళ్ళు రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి. మొన్న మనం చేసాం జగనన్న మోసం అని. వాస్తవం కాదా? జగనన్న మోసం వాస్తవం కాదా చెప్పండి? ఏ కాలనీకి వెళ్ళినా 7 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల రూపాయల భూమిని 60 లక్షలకు అమ్ముకున్నారే ప్రభుత్వానికి వీళ్ళు. అక్కడ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం అని చెప్పారు. 17,000 కాలనీలు పెట్టారు రాష్ట్రంలో. 28 లక్షల మందికి ఇల్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటన చేసి ఈరోజు 28 లక్షలు కాదు 21 లక్షల మందికే ఇస్తున్నాం అంటున్నాడు. ఆ నిర్మాణం కూడా మీరు చూశారు. ఇందాక సోదరుడు అన్నట్టు మనం సోషల్ ఆడిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. కొలతలు వేయండి దయచేసి, మీరు ఫోటోలు తీయండి, మీకు అర్థమవుతుంది. 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఇళ్ల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది 0 రూపాయి కూడా కాదు. 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు ఆయన. ఇసుక ఇస్తున్నామని చెప్తున్నాడు. ఇసుక కూడా ఎట్లా ఇస్తున్నారు? మీరు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మీరు ఖర్చు మీరే భరించాలంటున్నాడు. వాలంటీర్లు వెళ్ళి సిమెంట్ మా దగ్గర కొనాలంటున్నారు. ఎవరి దగ్గర కొన్నారు సిమెంట్ ఈ కాలనీలకి? లెక్కలు తీస్తే మొన్న నేనే ఆశ్చర్యపోయాను. భారతీయ సిమెంట్ దగ్గర 90 కోట్ల రూపాయలతో సిమెంట్ కొన్నారు ఈ రాష్ట్రం జగనన్న కాలనీల కోసం. ఎందుకు ఈ అన్యాయం చేస్తున్నారు? అన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు సంపాదించుకున్నప్పుడు పేదవాడి కోసం ఎందుకు మీరు అండగా నిలబడరు? ఎందుకు రైతుకు మీరు అండగా నిలబడరు? ఈ ప్రాంతంలో నివసిస్తున్న పేదవాళ్ళ కోసం ఎందుకు మీరు మంచి కార్యక్రమాలు చేయరు? రెడ్డివారిపల్లిలో జరిగే అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు 4 సార్లు 5 సార్లు గెలిచిపోతే అహంకారం మామూలు కాదు. ఎప్పుడు లేదు ఆ విధంగా, గతంలో ఎప్పుడు ఉండేది కాదు. శాసనసభ్యుడు అంటే ఒక పెద్ద మనిషిగా భావించేవాళ్ళు, ఒక మంచి వ్యక్తిగా భావించేవాళ్ళు. అంతేగాని అహంకారంతో అధికార దుర్వినియోగంగా పాల్పడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు తగ్గరు, జనసేన పార్టీ తగ్గదని ఖచ్చితంగా. ఎవరికి అన్యాయం జరిగినా మన రాష్ట్రంలో మనం నిలబడతాం. ఇందాక నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు మణి గారు తర్వాత వెంకటేష్ గారు చెప్పారు నాకు బ్యానర్లు కోసేశారని. ఎందుకంత భయపడతారండి? ముఖ్యమంత్రి గారి మీద మీకు అతి అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే మీరు కట్టుకోండి 4 బ్యానర్లు. మేము కూడా 10 బ్యానర్లు కట్టుకుంటాం. పార్టీ కోసం మనం కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు రైల్వే కోడూరులో మన కార్యకర్తల ఆత్మీయ సమావేశం మేము ఏర్పాటు చేసుకున్నప్పుడు మీకెందుకంత కొల్లు? ఎందుకు మీరు భయపడతారు? సహజంగా రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తాం. ఎన్నికలప్పుడు డిసైడ్ చేసుకుందాం ఎవరికి ఓటేస్తారు, ఎవరు నిలబడతారు, రేపటి రోజు ఎవరు ప్రభుత్వంలోకి వస్తారని. ఆ భయం వాళ్ళు ఎప్పుడో వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గడప వెళ్తుంటే ఏ విధంగా ప్రజలు తిరగబడుతున్నారో, ఏ విధంగా సమస్యలపైన ఎందుకు స్పందించడం లేదు, అభివృద్ధి పైన ఎందుకు ప్రభుత్వం నుంచి వీళ్ళు ఎవరు కూడా ముందు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. రోడ్ల గురించి మీకు తెలుసు ఎంత అద్భుతమైన కార్యక్రమం చేశాం. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటే ఆయన ఇంకా నిద్రలోనే ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి వర్షాలు వచ్చినాయి, వర్షాలు కూడా వెళ్ళిపోయినాయి. ఈ వర్షాకాలం అవగానే రోడ్లు వేస్తా అన్నారు. ఇక్కడ వేసారు రోడ్లు చెప్పండి? ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఇదే సమస్య. ఈరోజు మనం రైల్వే కోడూరులో మాట్లాడుకుంటున్నామంటే మన ఆవేదన, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాంతాన్ని ఎందుకు మీరు అభివృద్ధి చేయరు? పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఉపన్యాసంలో చెప్తారు ఇదే మాట. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రి ఉంది రాయలసీమ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రులు. ఎందుకు మీరందరూ ఈ ప్రాంతానికి మేలు చేయలేకపోయారు? ఎందుకు ఈ ప్రాంతానికి ఉన్న పేదవారి గురించి మీరు ఆలోచించలేదు? ఎందుకు మన బిడ్డలు వలసల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు ఉపాధి కోసం? దీనికి సమాధానం చెప్పాలి. ఒక నిజాయితీ లేదు, పెట్టుబడులు రావడం లేదు, ఒక్కడికి కూడా ఉద్యోగం అవకాశం కల్పించలేకపోయారు. అటువంటి ప్రభుత్వాన్ని మనందరం కూడా కంకణం కట్టుకుని ఇంటికి పంపించాలి. రకరకాల ఓకే నేను ఈ సందర్భంగా మన జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా చివరిలో చెప్పాల్సిన 2 విషయాలు ముఖ్యమైనవి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. వ్యక్తిగతంగా ఎంత దూషించినా కూడా మీరు వాటిని
ఒక నిబద్ధతతోటి సహనం కోల్పోకుండా ఖచ్చితంగా మీరు వాటిని ఎదుర్కోండి. ఏం పర్లేదు. ఎన్నో రకరకాలుగా మనల్ని అవమానపరుస్తారు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు అన్ని మాట్లాడినప్పుడు మనల్ని 10 మాటలంటే మనం దాన్ని తీసుకుందాం. మీరు సహనం కోల్పోకుండా ఉంటే మీలో బలం ఇంకా పెరుగుతుంది. ఆ బలమే ముఖ్యం మన పార్టీకి. ఈ జిల్లాలో ప్రత్యేకంగా కడప జిల్లాలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించాలి, నిలబెట్టాలి. ఇది నా 4వ పర్యటన రైల్వే కోడూరుకి ఈ 3 సంవత్సరాల్లో. వచ్చినప్పుడల్లా నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి పర్యటనలో ఇంకా కొత్త ఉత్సాహం వస్తుంది, కొత్త నాయకులు వస్తారు, యువ రక్తం ముందుకు వస్తుంది. మహిళలు వాళ్ళు చూపించిన అభిమానం, వాళ్ళు మన పలికిన ఆహ్వానం, ఇదంతా కూడా మన భవిష్యత్తు కోసం పాపం నమ్మి మన ఆహ్వానిస్తున్నారు. దాన్ని మీరు మర్చిపోబాకండి. ఒక బాధ్యతగా మనం తీసుకుందాం. చిన్న చిన్న విషయాల గురించి నాయకత్వంలో ఎక్కడ కూడా లోపాలు రాకూడదు, పొరపాట్లు జరగకూడదు. కలిసికట్టుగా మనం ముందుకెళ్ళినప్పుడు ఎవరు కూడా మనని ఆపలేరు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మనల్ని ఈ విధంగానే దుష్ప్రచారాలు చేసి మనకు నష్టం కలిగించారు. పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా, జనసేన పార్టీ పరంగా రకరకాల ఊహాగానాలు తీసుకొచ్చి ప్రజల్లో ఒక భ్రమ కలిగేటట్టు ఒక్క ఛాన్స్ అని మనందరినీ మోసం చేశాడు. జగనన్న మోసం మామూలు మోసం కాదు. రాష్ట్రం చాలా వెనుకబడిపోయింది. అపారమైన నష్టం కలిగింది మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ఎన్నికలంటే ఒక కులం పైన ఆధారపడి ఉండవు. ఎన్నికలంటే ఒక గ్రామం పైన ఆధారపడి ఉండవు. ఎన్నికలంటే ఒక నియోజకవర్గం పైన ఆధారపడి ఉండవు. ఎన్నికలంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్పు రావాలి. ఆ మార్పు మనలో ముందు మనమే చూపించుకోవాలి. మనలో ఆ పట్టుదల రావాలి. మనం కష్టపడే మనస్తత్వం మనలో రావాలి. పార్టీ నిర్మాణం కోసం దయచేసి మీరందరూ కూడా, ఎందుకంటే రైల్వే కోడూరు ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం మారాలి. కడప జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా చూసేది ఖచ్చితంగా మనకు బలమైన ప్రాంతం ఏదని. జనసేన పార్టీకి రైల్వే కోడూరులో ఆ బలం ఉంది. నిలబెట్టుకోవాలి, మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. మనం రాబోయే రోజుల్లో ఒక చక్కటి శాసనసభ్యుడు మన ఇక్కడ ఎన్నుకుంది. పార్టీ కోసం, మన నాయకుడి కోసం మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తారని, ఏ సమస్య వచ్చినా అది రెడ్డివారిపల్లెనా ఏ ఊరైనా సరే మీరు ఎక్కడ కూడా వెనకాడబాకండి. మీ వెంట మీ అందరం ఉంటాం. మీ అందరం నాయకులుగా మీ వెంట ఉంటాం. సమిష్టిగా వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీకు అండగా నిలబడతారు. ఆ ధైర్యం మీలో ఎప్పుడు కూడా ఉంచుకోండి. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి. పార్టీ నుంచి మేము అందరం కూడా స్పందిస్తామని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పేది ఒకటే. ఏ మాలపూర ప్రాంతంలో ఉన్న ఒక జన సైనికుడికి అన్యాయం జరిగినా కూడా జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది, మీకు భరోసా ఇస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక కార్యక్రమం ప్రారంభమవగానే మన క్రియాశీలక సభ్యుడు రోడ్ యాక్సిడెంట్లో పాపం చక్కటి ఐటీ రంగంలో పాపం చాలా కష్టపడే వ్యక్తి, ఆ వ్యక్తి చనిపోతే ఆ రోజు అర్ధరాత్రి చాలా కష్టపడ్డారు మన నాయకులందరూ కూడా పాపం రక్షించడానికి. కానీ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ కుర్రాడు. కానీ ఆ కుటుంబానికి ఈ రోజున మనం పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్ ద్వారా ఈరోజు పంపిస్తే వాళ్ళకి అందించడం జరిగింది. అటువంటి ఆలోచన కలిగిన పార్టీ, అటువంటి ఆలోచన కలిగిన నాయకుడు భారతదేశంలో ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా మనం అండగా నిలబడి రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రంలో మార్పు కోసం మీరందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంతో కృషి చేసి ఉంటారు 3-4 రోజుల నుంచి. పేరున ప్రతి ఒక్కరికి కడప జిల్లాలో మనందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేద్దాం, ఒక మార్పు తీసుకొద్దాం. ఎక్కడైనా సరే మనం నిలబడితే ఇతర పార్టీలు చూసి మన చూసి భయపడాలి తప్ప జనసేన పార్టీ ఎవరిని చూసి భయపడదు. అది గుర్తుపెట్టుకోవాలని తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్.